సెప్టెంబర్ 25వ తారీఖు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి సామూహిక వ్రతాలు 14వ సంవత్సరం. ఎప్పుడు కూడా 108 మందికి మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా 108 మందికే మన సంకల్పం. ముఖ్యంగా ఈ పూజ చేయటం వల్ల పూజ కాల సర్ప నాగదోషాలు తొలగిపోతాయి. దీనితో పాటుగా జీవితంలో ఆనంద స్థితి, రెండోది మీ ముక్తి స్థితిని కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఎంతో మంది మునులు ఋషులు ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది భగవంతుల్లో ఐక్యమైనట్లుగా తెలుస్తుంది. మనకి గణపతి పూజ సహజంగా ఉంటది, తర్వాత యమునాదేవి పూజ ఉంటది, ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి పూజ ఉంటది. ఈ క్రతువుల్లో ఓ స్టెప్ బై స్టెప్ వీళ్ళని వారిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించే స్థితికి తీసుకొస్తాం. వారు దైనందిన జీవితంలో ఇంట్లో చేసుకునే పూజ కూడా అదే విధంగా చేయడం మొదలు పెడితే 100% వాడు కోరికలు అన్నీ తీరుతాయి. ముఖ్యంగా ఆనంద స్థితి, కర్మల్ని నివృత్తి చేసుకునే విధంగా ఈ పూజ జరుగుతూ ఉంది. ఎవరైనా చెయ్యాలని సంకల్పం ఉంటే ముందుగానే మీ గోత్రము, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఊరి పేరు చెప్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు ఈ పూజలో పాల్గొనే అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా పాల్గొండి. మీ అందరికీ సర్వశుభాలు కూడా జరిగితే. శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు. ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం. ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం. అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం. ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు కావటం చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు. క్షణానికో సమస్య, కలసిరాని కాలం, ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా? కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం. కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటే.